వస్తాయి. ఎలక్షన్స్ అనేవి డెమోక్రటిక్ ప్రాసెస్లో నడవాలి. డెమోక్రసీ తప్పిందనుకోండి, టెంపరీగా బెనిఫిట్ రావచ్చు, టెంపరీగా కొంతకాలం పాటు అధికారం చేతిలో ఉండవచ్చు. బట్ దేర్ విల్ బి వన్ టైమ్ వేర్ పీపుల్ విల్ రియలైజ్, ప్రజలకి అర్థమైన రోజు అప్పటి వరకు సంపాదించుకున్న మంచి పేరు మొత్తం పోతుంది. ఓకే, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ పరిస్థితి అదేగా. 3 సార్లు ఎన్నికయ్యారు. మోడీ గారికి విపరీతమైనటువంటి పేరుంది. విపరీతమైనటువంటి మోడీ గారి గవర్నమెంట్ మీద చాలామందికి అభిమానం విపరీతంగా పెరిగిపోయింది 3ఓసారి గెలిచేసరికి. కానీ రాహుల్ గాంధీ పెట్టిన ఒక్క ప్రెస్ మీట్, ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏదో జరిగింది అనేటువంటి ఒక ప్రూఫ్ చేస్తూ ఒక్క ప్రెస్ మీట్, ఇమేజ్ అనేది అమాంతం పడిపోయింది. మీరు జస్ట్ ఒక్క ప్రెస్ మీట్ తర్వాత, రాహుల్ గాంధీ పెట్టిన ఒక్క ప్రెస్ మీట్ తర్వాత చాలామందిలో మార్పు వచ్చేసింది. ఓకే, కాబట్టి ఇమేజ్ అనేది ఎక్కువ కాలం ఉండదు, అధికారం అనేది ఎక్కువ కాలం ఉండదు. అది మనకి ఎప్పుడైనా సరే ఓ స్టేజ్ వచ్చిన తర్వాత అది మనుషులు చాలా చెడ్డపేరు తీసుకొచ్చేసింది. పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీరు అందరూ చదివే ఉంటారు. ఎన్నికలు అనేవి డెమోక్రటిక్ ప్రాసెస్లో నడవాలి, ప్రజాబద్ధంగా నడవాలి. ఎవరైనా గెలిపోవటం అనేది సహజమే. ఎవరైనా గెలుస్తారు, ఎవరైనా ఓడిపోతారు. ఓడిపోవటానికి అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా స్కీమ్స్ ఇస్తామంటాం, లేదంటే ఎక్కువగా ప్రామిస్ చేయటము, మీకు ఎన్నికలకి మీకేమైనా కావాలంటే మేము హెల్ప్ చేస్తామని చెప్పటం, అవన్నీ అలాగా అధికారంలో ఉన్న వారికి కొద్దిగా కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఈ అడ్వాంటేజ్ తీసుకోకూడదు. అంటే వ్యవస్థల్ని మనకు అనుకూలంగా మార్చటం, పోలింగ్ బూత్లను మార్చేయటము, శాంతి భద్రత పేర్లతోటి అరెస్ట్ చేయటము, క్యాంపెయిన్ చేయకుండా అపోనెంట్ వాళ్ళని కట్టడి చేయటము, ఇవన్నీ కూడా దారికి తీరుస్తాయి. డెమోక్రసీ మీద అనుమానం వచ్చేసింది. డెమోక్రసీ మీద అనుమానం వచ్చినప్పుడు అదే ఇప్పుడు డెమోక్రసీ అనే పదం ఎందుకు వచ్చిందంటే, ప్రజలకు కోపం వచ్చిందంటే ముంచాలన్న వాళ్ళే, తేలాలన్న వాళ్ళే, మిమ్మల్ని గెలిపించాలన్న వాళ్ళే, వాళ్ళు తేల్చాలన్న వాళ్ళే. ప్రజలు తలుచుకుంటే ఏదైనా అయిద్దండి. ఈవీఎంని మ్యానిపులేట్ చేసినా సరే ప్రజలకి వెనక్కి ఓడగొట్టాలని అనుకున్నారనుకోండి, 100% వ్యతిరేకంగా వేస్తే ఇంక ఈవీఎం మ్యానిపులేషన్ 100% కూడా చేయడు కదా. దొంగ ఓట్లు, ఫేక్ ఓటర్లు, ఇవన్నీ కూడా 100% ఎవరు చేయలేరు కదండి. ఒక 10%, 20% చేసి గట్టెక్కుతారు. ఓకే, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిన రోజు ఇవన్నీ పనికిరావంటున్నా. అదేనండి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ప్రకారం అంటే ఎప్పుడు ఏం జరిగింది అనేది చెప్పుకుంటూ వచ్చారు. పులివెందుల్లో ఒంటిమిట్ట, పులివెందుల్లో ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి చాలామందిని అరెస్ట్ చేశారట. ఎప్పుడు అసలు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళని వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇది ఇది కరెక్టేనా అనేది ఇంక ఇది వాళ్ళే ఆలోచించుకోవాలి. అపోనెంట్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే కేసులు పెట్టేస్తే వాళ్ళకి క్యాంపెయినింగ్ చేయలేరు, ప్రామిస్ చేయలేరు, గడపకి వెళ్ళలేరు, తిరగలేరు. అది కట్టడి చేస్తున్నామని అనుకొని ఉండొచ్చు. ఓకే, ఇది రెండోది. ఆగస్టు 5వ తారీఖునంటే ఓ వివాహానికి వెళ్తే, అంటే జగన్ గారి యొక్క ట్వీట్ ప్రకారం ఆగస్టు 5వ తారీఖున ఏదో ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ గొడవ పెట్టుకొని వాళ్ళలో కొంతమందిని మీరు దాడి చేసి, వాళ్ళలో కొంతమందికి మీద కేసులు, ఇవన్నీ మళ్ళీ ఓకే మీరు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తే ఇంక కబడ్దార్ మీ అంతా చూస్తామని అన్నారు అని ఆయన ట్వీట్ని బట్టి మనకు తెలుస్తుంది. ఆగస్టు 6వ తారీఖున ఇంకొకటి జరిగిందంట. బీసీ యాదవ సమాజ వర్గానికి సంబంధించినటువంటి రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద దాడి జరిగింది. అఫ్కోర్స్ మనం అది కారులో ఎన్ని పగిలాయి, ఒక అతను పోలీస్ స్టేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడి అదంతా చూసాం కదా మనం. రమేష్ యాదవ్ ఓకే, అతని మీద దాడి చేశారట. అతన్ని లక్ష్యంగా తీసుకొని కొన్ని రాళ్ళు రప్పులు అవన్నీ ఇసురుకోవటం అనేది మనకు జరిగింది.
అప్పుడే కదా పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి అదే కొన్ని కామెంట్లు చేశారు. మళ్ళీ దాన్ని ఖండించారు, నోటీసులు ఇచ్చారట ఛానల్స్కి, మేము మాట్లాడిందని వక్రీకరించారని. సో ఇవన్నీ మనకి తెలిసినటువంటి న్యూస్. ఓకే, ఏదైనా ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి నిదర్శనాలు అయితే కాదు. దిస్ ఈజ్ నాట్ డెమోక్రటిక్ వే ఆఫ్ కండక్టింగ్ ద ఎలక్షన్స్ మస్ట్ బి కండక్టెడ్ డెమోక్రటిక్ ప్రాసెస్. నేను అదే చెప్తున్నాను, అది అధికారం అనేది శాశ్వతంగా ఉండదు. మనం ఎంత చేసి ఏ విధంగా చేసి బయటకు వచ్చినా సరే, బట్ ప్రతిదానికి ఒక ఎండ్ పాయింట్ ఉండి ఆ ఎండ్ పాయింట్లు అందరూ బయటపడతారు. ఓకే, నేను ఏదో చెప్తాను, రాహుల్ గాంధీ పెట్టిన ఒక్క ప్రెస్ మీట్ తోటి దేశంలో చాలామందిలో కొంతమందికి ఉన్న ఇమేజ్ తప్పన పడిపోయింది. ఇమేజ్ ఆకాశంలో ఇమేజ్ టక్కన పడిపోయిందండి రాహుల్ గాంధీ పెట్టిన ఒక ప్రెస్ మీట్. ఎందుకంటే కన్విన్సింగ్గా ఆధారాలతో సహా బయట పెట్టాడు అతను. ఎవరికైనా సరే కన్విన్సింగ్గా ఆధారాలు చూసిన తర్వాత మనసు ఎవరికైనా మారిద్ది. ఓకే, తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయాల్సింది పోయి ఆగస్టు 6వ తారీఖునంట 3:30 ఎవరినో కొంతమందిని అరెస్ట్ చేశారట. వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారట. ఇది కూడా మేము గతంలో మాట్లాడాను. నేను ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరి మీద పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టట్లేదు, ఎక్కడెక్కడైతే వివక్ష జరిగిందో అక్కడ పెట్టకుండా కాంప్రమైజ్ చేసి దళితుల్ని మాస్ బహిష్కరణ చేస్తే అక్కడ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టకుండా వాళ్ళ మీద కాంప్రమైజ్ చేయించి ఇట్లాంటి వాటికి కేసులు పెట్టుకొని ఎస్సీ ఎస్టీని ఎవరి కోసం, దళితుల కోసం పెట్టినట్లేదు ఎస్సీ ఎస్టీ కేసు. రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకటి కక్ష తీర్చుకోవడానికి ఎస్సీ ఎస్టీ చట్టం పెట్టినందు తప్ప నిజంగా దళితుల కోసం పెట్టింది లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మాస్ బహిష్కరణ చేస్తే మొత్తం మీద ఎస్సీ ఎస్టీ పెట్టాలి, పిలిచి కాంప్రమైజ్ చేశారట. అక్కడేదో గ్రామంలో 1200 మంది కుటుంబాలని మాస్ బహిష్కరణ చేస్తే అక్కడ ఎస్సీ ఎస్టీ పెట్టాలి, అక్కడ పిల్లలు పిలిచి కాంప్రమైజ్ చేశారట. కానీ గురి తప్పకుండా ఒకసారి మాత్రం ఎస్సీ ఎస్టీ పెడుతున్నారు. రాజకీయ నాయకులు కొట్టుకున్న తప్పని మాత్రం కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. పక్కనున్న నిలబడ్డ ఎస్సీని తీసుకొచ్చి వాడి చేత ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తున్నారు. ఓకే, మరి ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఎవరి కోసం పెట్టారు, ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరికన్నా పెట్టని వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడమే రాజకీయం. అది ఎవరికన్నా పెట్టని వాళ్ళకి అనుకూలంగా దాన్ని మలుచుకోవాలి. అక్కడ ఒక కర్ర పెట్టారంటే అది ఎవరి కోసం పెట్టనేది కొట్టేది మాత్రం ఒకటి చేతికి దిక్కిద్ది, అది వాడు కొడతాడు. ఓకే, ఇది జరిగింది. ఆగస్టు 8వ తారీఖు అంటే వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక నాయకుని బెదిరించారట, భయపెట్టారట, ప్రలోభ పెట్టారట, తమ వైపుకి లాక్కున్నారట. వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు నోటీసులు జారీ చేశారట. రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు నోటీసులు కూడా జారీ చేశారని చెప్పి ఒక ఆయన రాసింది. ఆగస్టు 8వ తారీఖున అధికార పార్టీతో కలిపినటువంటి అధికారులు ఓట్లను తగ్గించేందుకు బూతులను మార్చారట. పోలింగ్ బూతుల్ని మార్చి దానివల్ల దానివల్ల ఉపయోగం? పోలింగ్ బూతులు ఈ గ్రామం వాడు వేరే ఒక గ్రామంలోకి వెళ్ళి ఓటేయాలి, వాళ్ళు వెళ్ళి వేరే గ్రామంలో ఓటేయాలి. అదంతా ఎందుకని మార్గం గొడవలు అయినాయి అంటే పిచ్చగొడవలు కొట్టుకుంటారండి. వీళ్ళు వేరే ఊరిళ్ళు ఇక్కడ ఓటేయాల్సి వచ్చిన గొడవలు అయినాయంటే అక్కడ పిచ్చగొడవలు కొడతారు వాళ్ళని. ఎవరి గ్రామంలో వాళ్ళు అనుకోండి ఓట్లు వేసేది. గొడవలు అయితే టక్కన ఎవడెళ్ళలో వాడు వెళ్తాడు, రక్షణ దొరికింది. ఇప్పుడు భయపడి ఓటేయటానికి కూడా వెళ్ళరు. నువ్వు పోలింగ్ బూత్ మార్చినప్పుడు భయపడే గొడవలు అవుతాయంటే అన్నప్పుడు ఎందుకు వచ్చిన గొడవలు అనేది ఓటేయటం మానేస్తారు. అది డెమోక్రసీ కదా. ఓట్లు వేయటానికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కదా, అందరూ ఓటు హక్కుని వినియోగించుకొని ఓటు వేయాల్సిందే, అందరూ ఓటు వేయండి, మీ యొక్క పౌరులుగా నిరూపించుకోండి అని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఓటు వేయకుండా నిర్ణయాలు తీసుకుంటే అది డెమోక్రసీకి వ్యతిరేకమే కదా. ఆగస్టు 8 రాత్రి నల్లగొండవారిపల్లి వద్ద టీడీపీ గ్యాంగులు దాడిలో గాయపడ్డ వేల్పుల రామలింగారెడ్డి పైనే తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. అది ఎస్సీ ఎస్టీ చెప్పాను కదా, ఎస్సీ ఎస్టీ కేసులు మన కోసం కాదు. ఎస్సీ ఎస్టీ కేసులు అది మన కోసం పెట్టాలి, రాజకీయ నాయకుల కోసం పెట్టారు. అది ఇప్పుడు మొత్తం ఎస్సీ ఎస్టీ కేసులు మొత్తం చూస్తే
కరెక్ట్గా కులం పేరుతోటి దూషించబడినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు చాలా తక్కువ ఉంటాయి. దానికి డబుల్గా రాజకీయ ఎస్సీ ఎస్టీ కేసులు ఉంటాయి. పొలిటికల్ ఎస్సీ ఎస్టీ కేసెస్ విల్ బి మోర్ దాన్ యాక్చువల్ అట్రాసిటీస్. ఇక ఎన్నికల పోలింగ్ రోజున ఓటింగ్ తగ్గించేందుకు తాము చేసే కుట్రలు, దౌర్జన్యాలు, బూత్ అక్రమైన రిగ్గింగ్లు కనిపించకుండా ఉండేందుకు, అక్కడ వాస్తవాలు ఏమి తెలియకుండా ఉండేందుకు ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నారని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. అఫ్కోర్స్ రేపే ఎన్నికలు అనుకుంటా. ఓకే, మరి ఇంక డెమోక్రటిక్ ఎన్నికలు జరగాలి అనే మనం కోరుకోవాలి అంతే. థ్యాంక్ యూ, నమస్కారం.